క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర జాబితా, ప్రాంతీయ జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడిన వాటిపై ఎవరికి శాసనాధికారాలను ఇవ్వటం జరిగింది? ఆన్సర్ గవర్నర్ జనరల్కు. క్వశ్చన్ నెంబర్ 8. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ న్యాయస్థానాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఢిల్లీలో. క్వశ్చన్ నెంబర్ 9. ఏ చట్టం ద్వారా రాష్ట్రాలలో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. క్వశ్చన్ నెంబర్ 10. భారత స్వాతంత్ర చట్టం 1947 ఏమని పిలుస్తారు? ఆన్సర్ మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.